వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత అంశం చూసినట్లయితే 49వ అధ్యాయం మనం చూసినట్లయితే హరి కానోబా, సోమదేవ స్వామి, నానా సాహెబ్ చందోర్కర్ కథలు చాలా అద్భుతం. ఇప్పుడు అసలు కథకు వచ్చాం, చెప్పుల కథ. కొంతమంది చెప్పులు దగ్గర పెట్టుకుని కూర్చుంటున్నారు. తప్పేం లేదండి, అది తప్పు కాదు. ఇప్పుడు విందాం. కొంతమందికి పాపం బాధ కలుగుతుంది, అయ్యో చెప్పులు పక్కన పెట్టుకుని కూర్చుంటున్నామే అని. ఇప్పుడు విని ఈ కథలో మీరు చేస్తున్నది సత్యమా కాదా, లేదా మంచిదా కాదా అనేది బాబా ద్వారానే విందాం. హరి కానోబా ఉన్నాడు బొంబాయిలో, ఒక పెద్ద మనుషుడు, మంచి ఆస్తిపరుడే. పెద్ద మనిషి అన్నాడు హేమడ్ పంత్ గారు. పెద్ద మనిషి అంటే మరి అన్నిట్లో పెద్దవాడే. స్నేహితుడి ద్వారా బాబా గురించి విన్నాడట. బాబా మరి దర్శించుకోవడానికి షిరిడీకి వచ్చాడు. వస్తూ వస్తూ షోలాపూర్లో మంచి కొత్త చెప్పులు కొనుక్కున్నాడు. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. స్నేహితుడితో ద్వారకమైకి వచ్చాడు. స్నేహితుడు గబుక్కుని లోపలికి వెళ్ళాడు. ఇతను తటపటా ఇస్తున్నాడు. ఏంట్రా అయిపోయావు? అది చెప్పులురా. చెప్పులు ఎక్కడ వదలాలి? ఎక్కడ వదిలేదే ఉందిరా, పక్కన వదిలేసి. అది కాదురా, నీవంటే పాత చెప్పులు, ఇందాకేగా చూసావు షోలాపూర్లో నేను కొత్త చెప్పులు కొనుక్కున్నా. ఆ కాస్త ఎవడో ఎత్తుకుపోతే ఎలా? ఏం చేద్దాం? ఓ పని చేద్దామా? ఏమిట్రా? నువ్వు ఫస్ట్ వెళ్ళిరా, ఆ తర్వాత చెప్పులు కాపలాగాయి, ఆ తర్వాత నేను వెళ్తా అనేటప్పటికీ ఇతను నవ్వాడు స్నేహితుడు. అరే పిచ్చోడా, సాయిబాబారా, ఆయన శక్తి నీకు తెలియదు, ఇక్కడ ఏం పోవు, నువ్వు ధైర్యంగా నాతో రావచ్చు. కాదురా, ఎందుకు ఒక చెప్పు, తర్వాత మళ్ళీ బాధపడటం. నువ్వు ముందు వెళ్ళిరా, నీ చెప్పులకి నా చెప్పులకి నేను కాపలా. అయ్ రావాయ్, ఏమవుతులే, నీ చెప్పులు పోతే నేను కొనిస్తాలే పద. మరి కొనిస్తావా? కొనిస్తాలే పద. ఇద్దరు కలిపి వెళ్ళిపోయారు లోపలికి. స్నేహితుడు చక్కగా నమస్కరిస్తున్నాడు. హరి కానోబా, నా చెప్పులు ఉన్నాయి పోయినాయో, నా చెప్పులు ఉన్నాయి పోయినాయో, నా చెప్పులు ఉన్నాయి పోయినాయో, నా చెప్పులు. బాబా ముందు నిలబడి నా చెప్పులు ఉన్నాయో పోయినాయో. ఇప్పటికి మనం చేస్తూ ఉంటానులేండి అలాగే, అందుకే మీరు బాగా నవ్వుతున్నారు. చెప్పులు ఉన్నాయో పోయినాయో, చెప్పులు ఉన్నాయో పోయినాయో అని హరి కానోబా బాధ. చెప్పుల ధ్యానం, చెప్పుల మీద ధ్యానం అంతా. కన్ను మూసుకుంటే 2 చెప్పులు కనిపిస్తున్నాయి షోలాపూర్, ఇంకేం కనిపించడం. పెద్ద ఆయన మరి మామూలు మాయలు చేస్తాడా? ఎవరికి ఏ మాయ చేయాలో ఆ మాయ చేస్తాడు. రేడియో స్టేషన్ లాంటిది, ట్యూన్ చేసి పెడతాడు పాట. హరి కానోబా బయటకు వచ్చాడు, గబగబ గబా చూసి హా అన్నాడు. పోయినాయి చెప్పులు, పోయినాయి చెప్పులు. చెప్పానా? వినిపించుకుంటేనే కదరా నువ్వు. నేను ఉంటానురా ముర్రో అంటే వినిపించుకున్నావా? లాక్కుపోయావు నన్ను కూడా. ఏ పోయా చెప్పులు. బాబా బాబా నువ్వు ఏం చేశాడు బాబా? చెప్పులు కాస్త పోయినాయి.